ఇలాంటి ఒక రోజు కూడా ఉంటుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయంత్రం కాలేజ్ వదిలే టైంకి సరే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటే కారుకి ముద్దు ఇటు సైడ్ ఒకసారిగా షాక్ మాకు. ఇవన్నీ నేను మా ఫ్రెండ్స్ బస్ దిగి కార్ డోర్ తీసాను. ఎంత డ్యామేజ్ అయిన మనుషులకి మీద చిన్న గీత కూడా పడలేదంటే మీరు నమ్ముతారా? లోపల ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ కూడా తగలేదు. ఇద్దరు సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు. నాకు బస్సులో ఉన్న వాళ్ళకి అసలు బుర్ర అయితే పంచలేదు. సరే అలా పక్క వస్తుంటే అవతల రోడ్ లో ఇంకొక యాక్సిడెంట్. ఆడేంటి కారు బండిని గుద్దిసి పారిపోయాడు. ఇంకా అన్నికైతే దెబ్బలు కొంచెం గట్టిగానే తగిలేదు. వేసుకున్నాడు కాబట్టి తలకైతే ఏ దెబ్బ తగలేదు. అందరూ గుర్తుంచుకోవాల్సింది హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మస్ట్ అని. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా నేను నుంచోకి నేర్చుకుని ఒక 60 days అలా అవుతుంది మామ. అయితే నుంచోకి నేర్చుకోవడం గొప్ప సరదాగా అనిపించింది. అంటే నాకు చిన్నప్పుడు ఇలాంటి చాలా నేర్చుకుని ఉండదు కానీ ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు ఏమైనా నేర్చుకుని ఇలాంటివి మాత్రం వద్దు అని చెప్పారు. సరే ఇంకా ఈరోజు ఇక నుంచోకతో ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఫింగర్ టిప్స్ ని ఈరోజు బాగా కొంచెం ట్రైన్ చేశాను అనమాట. ఇందాక మీకు వీడియోలు చూపించాను కదా, సేమ్ అలాగే. అది యూజర్స్ అనుకోకండి, అది ఖచ్చితంగా ఫింగర్ స్ట్రెంత్ అండ్ ఫిస్ట్ స్ట్రెంత్ మనకి ఇంప్రూవ్ చేస్తుంది ఫర్ షూర్. నేను చెప్తాను కదా. అండ్ అక్వల్ కి మీకు ఫింగర్స్ లో మంచి స్ట్రెంత్ కావాలి, ఇలా కూడా స్ట్రెంత్ మనం గెయిన్ చేసుకోవచ్చు.